హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రమీల కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మనం కరివేపాకు కారం పొడి తయారు చేసుకుందాం. వాటికి కావాల్సినవి కరివేపాకు, ఎండుమిర్చి. ఇప్పుడు మనం కరివేపాకుని వేపుకుందాం. కరివేపాకు నేను ఒక రోజు ముందుగా దాన్ని కరివేపాకు కోసి దూసి కడిగి ఆరబెట్టుకున్నాను. నీడలోనే ఆరబెట్టుకున్నాం ఒకరోజు. ఇప్పుడు దాన్ని మనం వేపుకుందాం. ఆయిల్ లేకోకుండా ఒట్టిగా వేపుకోవాలి. కరివేపాకు మనం వేగుతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది, క్వాంటిటీ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి డ్రై అవుద్ది కాబట్టి దాని క్వాంటిటీ తగ్గిపోతూ ఉంటుంది. చూడండి, తగ్గుతుంది. ఇప్పుడు మనం కరివేపాకుని మంచిగా వేపుకోవాలి. నేనైతే ఈరోజు చాలా కరివేపాకు తీసుకున్నా, మరింత అందుకే 2 ఆయిల్గా చేసి వేపుతున్నా. ఇప్పుడు మన కరివేపాకు వేగిపోయింది. దాన్ని పక్కన పెట్టుకొని మనం ఒక బాండి తీసుకొని ఒక్క స్పూన్ అంటే ఒక పావు ఆయిల్ పోసుకోవాలి. మనం తీసుకున్నటువంటి మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర ఇవి వేపుకోవడానికి. ఇప్పుడు మనం శనగపప్పు అలాగే మినప్పప్పు వేసుకొని దోరగా మామూలుగా సిమ్లో వేపుకోవాలి. అలాగే ధనియాలు వీటిని మంచిగా దోరగా వేపుకోవాలి సిమ్లో పెట్టి. అవి చూడండి, అవి వేగేటప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడు జీలకర్ర వేసిన, జీలకర్ర కూడా వేపుకోవాలి లైట్గా. ఎందుకంటే ముందుగా వేస్తే జీలకర్ర మాడిపోయిద్దని ఆ 2 కొంచెం వేగాక 3 వేగాక జీలకర్ర వేసా. ఇప్పుడు జీలకర్ర కూడా వేగిపోయింది. ఇప్పుడు అలాగే మనం కొంచెం ఒక చిన్న పావు నేను నువ్వులు కూడా వేసుకుంటున్నా. ఇప్పుడు నువ్వులు కూడా వేసుకొని వేపుకుందాం. నువ్వులు ఎందుకంటే చిటపట అవి వేగుతాయి కాబట్టి చివరిగా వేసుకుంటే ఆ వేడికే వేగిపోతాయని చివరిగా నువ్వులు వేసి వేపాను. ఇప్పుడు మనం వేగిపోయినట్టే ఇవి తీసి మనం పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఎండుమిర్చిని ముందుగా మనం ఏం చేయాలంటే మధ్యకు తుంచి వాటి విత్తనాలు పక్కకు తీసి ముందు ఈ విత్తనాలను పక్కకు పెట్టి మిర్చిని ఒకటే వేపుకుంటే మనం వేపుకునేటప్పుడు దగ్గు కూడా రాదు. ఎందుకంటే విత్తనాలు వేస్తే తొందరగా మాడిపోతుంది, తొందరగా వేగుతాయి కాబట్టి మనకి దగ్గు వస్తుంది. అలా కాకుండా ముందే మిర్చిని దుంచుకొని మంచిగా విత్తనాలు పక్కకు పెట్టి మిరపకాయలు వేపుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు వేగాక చివరిగా మనం మిర్చి విత్తనాలు వేసుకోవాలి. ఒక్క నిమిషంలో వేగిపోతాయి అన్నట్టు. ఇప్పుడు మన మిరపకాయలు కూడా వేగిపోయినాయి చూడండి. అలాగే ఒక్క నిమ్మకాయ అంత చింతపండు, నేను ఎక్కువ క్వాంటిటీ కరివేపాకు తీసుకున్నా కాబట్టి చింతపండు కూడా. ఇప్పుడు మనం కరివేపాకుని వేపుకొని పక్కన పెట్టుకున్న కరివేపాకుని మనం జార్లో వేసుకొని ఒకసారి వేసి మనం మిక్సీ పట్టాక మళ్ళీ ఇంకా కొంచెం వేసి పట్టుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పడుతున్నా చూడండి, మిక్సీ వేస్తే రెడీ అవుతుందండి మన కరివేపాకు కారం పొడి. చూడండి, ఎందుకంటే మనం ఆయిల్ లేకుండా వేపినాం కాబట్టి డ్రైగా మంచిగా వస్తుంది, పొడి పొడిగా. చూడండి, పొడి పొడిగా వచ్చింది. అలాగే ఇప్పుడు మనం కరివేపాకు వేగిపోయింది. ఇప్పుడు ముందుగా వేపుకున్నటువంటి పప్పులను కూడా మనం మిక్సీ పట్టుకుందాం. జీలకర్ర, మెంతులు అవన్నీ ఇవి ఒక పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా. అలాగే ఇప్పుడు మనం వేపు పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి కూడా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిపి చివరిగా మనం అన్ని ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. రెడీ అయిపోయిందండి మన కరివేపాకు కారం పొడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి.